ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణ కాంగ్రెస్ నేతలను హైకమాండ్ ఢిల్లీకి పిలిచిందా? ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరినీ హస్తినకు రావాలంటూ హైకమాండ్ ఆదేశాలు పంపిందా? ఉన్న పలంగా నేతలందరినీ ఢిల్లీకి పిలవడంపై పార్టీలో టెన్షన్ నెలకొందా? అసలు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు అందరినీ హైకమాండ్ ఎందుకు పిలిచింది? ఈ అంశంపై పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే దాదాపు 5 కార్పొరేషన్లు, 90కు పైగా మున్సిపాలిటీలను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కీలక నేతలను ఢిల్లీకి రావాలని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సాధించిన మెజారిటీ స్థానాలు, పార్టీ అంతర్గత సమన్వయం, భవిష్యత్ ఎన్నికల కార్యాచరణపై ఈ సమావేశంలో లోతుగా చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులకు పార్టీ పెద్దలు డైరెక్షన్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, హామీల అమలు, విపక్షాల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అధిష్టానం పెద్దలు తెలంగాణ నేతలతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వార్డులు కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనే అంశంపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఈ భేటీ అనంతరం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, కీలక నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 మంత్రి పదవులు, ఇతర నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేదు. ఇటీవల ఓ మంత్రి పదవిని అజారుద్దీన్కు కట్టబెట్టారు. మైనార్టీ కోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కింది. అయితే మిగిలిన ఆ 2 మంత్రి పదవులు ఎవరికి ఇస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టుల కోసం నేతలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి లాంటి లీడర్లకు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఓవైపు రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం సీటును లాక్కుంటా అని వార్నింగ్ సైతం ఇస్తున్నారు. గతంలో తనకు మంత్రి పదవిపై పార్టీ పెద్దలే హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ పెద్దలు కొర్రీలు పెడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే మంత్రిగా వెంకట్రెడ్డి కొనసాగుతున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు వద్దని కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రచారం. అయితే మంత్రి పదవి విషయంలో మాత్రం రాజగోపాల్ రెడ్డి వెనక్కి తగ్గకుండా రోజుకో సంచలనం రేపుతున్నారు. మరోవైపు మిగతా నేతలు కూడా మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు జరిగే పర్యటనలో ఈ పదవుల పంపకాలపై ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు. ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్లు మాత్రమే సమయం ఉంది. ఆలోపు మిగిలిపోయిన పోస్టులన్నీ భర్తీ చేస్తే ప్రభుత్వానికి మంచి ఊపు వస్తుందని అంటున్నారు. మొత్తం మీద సీఎంతో పాటు మంత్రులు ఢిల్లీ పర్యటనే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అయితే తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నేతలతో పార్టీ పెద్దలు సమావేశమవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోని 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
ఆలోపు పార్టీ నేతలందరినీ ఐక్యం చేసి ఎన్నికల్లో ఫైట్ చేయాలని నేతలకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేస్తారట. అందుకే కాంగ్రెస్ నేతలందరినీ ఢిల్లీకి పిలుస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.